ఇంటికి వంటగది అతి ముఖ్యం అంటారు. ఏ వంటగది మంచిదంటారు? అవును. మనం డ్రాయింగ్ రూమ్, లివింగ్ రూమ్ వీటన్నిటికంటే కూడా అతి ముఖ్యమైనవి కిచెన్, వంటగది, బాత్రూమ్, లాట్రిన్, వాటర్ క్లోజెట్ అంటారు, WC అంటారు. అది చాలా చాలా ముఖ్యమైనవి. ఈ మధ్య కొత్తగా వచ్చిన ఫ్యాషన్ ఏంటంటే మోడ్యులర్ కిచెన్ అని వస్తుంది. చాలా చాలా ఉపయోగంగా ఉంటుంది మోడ్యులర్ కిచెన్. మనం కార్పెంటర్స్ పెట్టి కిచెన్ తయారు చేసుకుంటే ఖర్చు ఎక్కువ, ఆ నాణ్యత ఉండదు, అంటే ఆ వర్క్ మన్షిప్ కూడా ఉండదు. మోడ్యులర్ కిచెన్స్ పెద్ద పెద్ద కంపెనీలు తయారు చేస్తున్నాయి. మనం కొనుక్కొని మోడ్యులర్ కిచెన్స్ వాడితే మంచిది. దాంట్లో కూడా సింక్ ఒకటి తప్పనిసరిగా ఉండాలి. చాలా చాలా ఉపయోగంగా ఉంటుంది. ఏది కడుక్కోవాలని ఏదైనా కూడా మనం కూర్చోకుండా నిలబడి మనం కడుక్కోవచ్చు. తర్వాత వంటగదిలో చిమ్నీ, ఎలక్ట్రానిక్ చిమ్నీ ఒకటి ఉంటే కూడా చాలా మంచిది. మనకి ఫ్యూమ్స్ కానీ, తర్వాత మనం ఇండియా వాళ్ళు ఎక్కువగా మసాలా అది వాడుతుంటాం కాబట్టి వాటిలో ఎక్కువగా ఆయిల్ ఉంటుంది కాబట్టి అది గోడలు కతుక్కొని, సీలింగ్ కతుక్కొని చూడడానికి అసహ్యంగా ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రానిక్ చిమ్నీ ఒకటి తప్పనిసరిగా ఉండటం మంచిది. తర్వాత వెంటిలేషన్ కూడా చాలా, కిటికీలు కూడా వంటగదికి ఉండాలి తప్పకుండా. సింక్ ముఖ్యం. తర్వాత అన్నీ కూడా స్టోరేజ్కి కానీ వాటికి కూడా తగినంత స్పేస్ ఉంటే వంట చేసే గృహిణికి కానీ చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రతిదీ కూడా ఆ ప్లాట్ఫామ్ మీద కానీ, ఆ స్టేజ్ మీద కానీ పెట్టి ఇరుకిరుగ్గా ఉండే కంటే అన్నీ కూడా ఆ అల్మేరాల్లో, ఆ సొరుగుల్లో కానీ వాటిలో పెడితే మంచిది. చాలా మోడ్యులర్ కిచెన్ మాత్రం నా ఉద్దేశంలో ఇంటికి చాలా అవసరం. ఎంత బెదవాడైనా సరే, మిగతా రూమ్లు ఎంత బాగా కట్టుకోలేకపోయినా సరే వంటగదిని మాత్రం కాస్త నాణ్యంగా కట్టుకుంటే ఇంటికి వంట చేసే వాళ్ళకి చాలా ఉపయోగంగా ఉంటుంది. ఇంటి పని అంతా ఎక్కువగా వంటగదిలోనే ఉంటుంది కాబట్టి దాన్ని మనం సౌకర్యవంతంగా ఉంచుకోవడం మంచిది. తర్వాత బాత్రూమ్, లాట్రిన్ కూడా ఈ వంటగది కూడా అటాచ్డే, ప్రతి కూడా అటాచ్ ఉంటేనే మంచిది. ఇదివరకు ఎప్పుడు పూర్వం పొగ వస్తుందని చెప్పి బయట కట్టేవాళ్ళు, ఇప్పుడు మాత్రం అంతా అటాచ్డే, పొగ అనేది రానే రాదు. తర్వాత లాట్రిన్, బాత్రూమ్ కూడా ఇదివరకు పూర్వం బాగా బయట కట్టుండేవాళ్ళు, ఇప్పుడు కూడా కొంతమంది బయట కడుతుంటారు. కానీ అటాచ్డ్ బాత్రూమ్, అటాచ్డ్ లాట్రిన్ కూడా చాలా ముఖ్యం. వీటిల్లో కూడా వాడే మెటీరియల్ చాలా నాణ్యమైన మెటీరియల్గా ఉండాలి. ఫ్లోరింగ్ కానీ, వాల్స్ కూడా తప్పనిసరిగా టైల్స్ ఉండాలి. మన లివింగ్ రూమ్లో, డ్రాయింగ్ రూమ్లో టైల్స్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ బాత్రూమ్, లాట్రిన్లో మాత్రం వాల్స్ కూడా టైల్స్ తప్పకుండా ఉండాలి. తర్వాత వేడి నీళ్ళ కోసం కూడా గీజర్ ఉండటం మంచిదే. తర్వాత వేడి నీళ్ళు, చన్నీళ్ళు కలుపుకోవడానికి వాల్ మిక్సర్ అని అటువంటివి కూడా కొన్ని పరికరాలు ఉన్నాయి. అవి కొద్దిగా ఖరీదు అనిపించినా కూడా వాటి వల్ల చాలా ఉపయోగంగా ఉంటుంది. తర్వాత బేసిన్ కూడా యూరోపియన్ టైప్ బేసిన్ ఉంటే మంచిది. ముసలి వాళ్ళకి కానీ, వయసు వాళ్ళకి కానీ, ఎవరికైనా కూడా పనికి వస్తుంది. అదే మామూలుగా కింద కూర్చునే బేసిన్ అయితే ముసలి వాళ్ళు వాడలేరు. కాబట్టి యూరోపియన్ టైప్ బేసిన్ పెట్టి, వాషింగ్ మెషిన్ కూడా ఇంట్లో తప్పనిసరిగా ఉండటం మంచిది. ఎంతో శ్రమను తగ్గిస్తుంది. ఎక్కడెక్కడికి వాష్ బేసిన్స్ అన్నీ సౌకర్యంగా ఉంటే మనకు చాలా సౌకర్యంగాను, మనం ఇల్లు కట్టుకున్నందుకు మన యజమాని చాలా సుఖంగా ఉంటాడు. గృహిణి కూడా చాలా సుఖంగా, ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. ఓవర్ హెడ్ ట్యాంక్ తప్పనిసరిగా ఉండాలా? నా ఉద్దేశంలో ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా దాదాపు తప్పనిసరి. ఇప్పుడు ఇదివరకైతే ఒక ఇంటికి కూడా ఓవర్ హెడ్ ట్యాంక్ ఉండేది కాదు. ఇప్పుడు ఎంత లేనివాడు కూడా ఓవర్ హెడ్ ట్యాంక్ తప్పకుండా కట్టేస్తున్నాడు. ఎందుకంటే కరెంట్ ఉన్నా లేకపోయినా సరే, ఇవాళ బావి బొంగలతో కానీ ఎక్కడైనా మోసుకొని తీసుకొచ్చే రోజులు ఎప్పుడూ పోయినాయి. ఈ రోజుల్లో ఏ ఇంట్లో కూడా చాంతాడు అనేది ఉండదు. అందరూ కూడా కరెంటుతోనే నీళ్ళని వాడుతున్నారు. కరెంటు మోటార్తో మనం నీళ్లు వాడినప్పుడు, కరెంటు పోయినప్పుడు మన దగ్గర నీళ్ళు వాడాలంటే ఏది ఉండదు. అదే ఓవర్ హెడ్ ట్యాంక్ నింపుకుంటే ఒక రోజుల్లో కరెంట్ లేకపోయినా సరే ఆ ఓవర్ హెడ్ ట్యాంక్లో ఉన్న నీళ్ళు మనకి ఒక రోజంతా అవసరాలు తీరుస్తుంది. అంతలోగా కరెంటు వస్తుంది, మనం మళ్ళీ నింపుకోవచ్చు. అంతేకాకుండా ఓవర్ హెడ్ ట్యాంక్ వల్ల మనం ప్రతి గదిలోకి కూడా నీళ్ళు తిప్పుకోవచ్చు. ఎక్కడ కావాలో అక్కడ మన ట్యాప్ తీసుకోవటం, నీళ్ళు వాడుకోవటం, మళ్ళీ ట్యాప్ కట్టేసుకోవటం. బాత్రూంలో, లాట్రిన్లో, కిచెన్లో, ఆఖరి లివింగ్ రూమ్లో కూడా ఎక్కడన్నా మనం వాష్ బేసిన్ పెట్టుకున్నా కూడా ప్రతి దానికి కూడా మన నీళ్ళు మనం ఇష్టం వచ్చినట్టు తిప్పుకోవచ్చు, మనం ఇష్టం వచ్చినట్టు ఆపుకోవచ్చు. ఒక స్విచ్ చేసే పని లేదు, ఏం లేదు. ట్యాప్ని తిప్పటం, ట్యాప్ని ఆపటం, ఇవన్నీ కూడా ఓవర్ హెడ్ ట్యాంక్ వల్లనే సాధ్యం. కాబట్టి ఓవర్ హెడ్ ట్యాంకు ఎంత పేదవాడైనా సరే కట్టుకోవడం మంచిది. ఒకవేళ మనం ఒక అంతస్తు ఇల్లు కదా అని చెప్పి మనం రేకుల రూఫ్ అది వేస్తే ఇంటి మీద ట్యాంక్ కట్టుకోవడం కుదరదు. కాబట్టి ఇంటి బయట 4 పిల్లర్స్ మీద ట్యాంక్ కట్టుకోవడం మంచిది. కానీ ఓవర్ హెడ్ ట్యాంక్ మాత్రం వాడకుండా ఉండటం మంచిది కాదు, ఉండటం మంచిదే ఇంట్లో. అటాచ్డ్ బాత్రూమ్ లేదా అటాచ్డ్ WC మంచిదా?
అటాచ్డ్ బాత్రూమ్, అటాచ్డ్ డబ్ల్యూసీ మంచిది. చీకటి పడ్డప్పుడు కానీ రాత్రిపూట కానీ బయటకు పోవాలంటే ఆ చీకట్లో పోవడానికి పాములు, పాళ్ళు, తేళ్ళు అవి ఉంటాయి. అదే అటాచ్డ్ బాత్రూమ్, అటాచ్డ్ లెట్రిన్ అయితే తలుపు తెరుచుకోవడం, పోవడం లోపలికి బాగుంటుంది. తర్వాత ఎటువంటి న్యూసెన్స్ కూడా ఉండదు, ఏమీ అనిపించదు, బాగానే ఉంటాయి. అటాచ్డ్ అయితేనే మంచిదని నా ఉద్దేశం. అయితే కిచెన్కి దగ్గరలో ఉంటే, దగ్గరలో లేకపోతేనే మంచిది. బాత్రూమ్, లెట్రిన్, ఫ్లోరింగ్స్ యొక్క నాణ్యత ఎలా ఉండాలంటారు? చాలా బాగుండాలి. మనం లివింగ్ రూమ్లో కంటే, డ్రాయింగ్ రూమ్లో కంటే కూడా బాత్రూమ్ ఫ్లోరింగ్ బాగా ఉండాలి. అందులో బాత్రూంలో నాన్ స్కిడ్ టైల్స్ వాడటం మంచిది, లేకపోతే కాలుజారి కింద పడతాం. మంచి క్వాలిటీ మెటీరియల్ వాడి బాత్రూమ్ లెట్రిన్ కట్టుకోవడం చాలా మంచిది. అవి చిన్న రూమ్లు, క్వాలిటీ మెటీరియల్ వాడినా కూడా పెద్ద ఖర్చు ఉండదు. కాబట్టి మంచిది, మంచి క్వాలిటీ మెటీరియల్ వాడటం మంచిది. సెప్టిక్ ట్యాంక్ ఎలా కట్టుకోవాలంటారు? చాలామంది ఊళ్ళో వరలు పోసి ట్యాంక్ కడతారు, కానీ అది మంచి పద్ధతి కాదు. దాంట్లో అది నిండుతుంది కూడా. తర్వాత ఇంకోటి ఏంటంటే దాంట్లో ఎక్కువగా నీరు ఇంకిపోతుంది, దాంట్లో బ్యాక్టీరియా అనేది పనిచేయదు. అదే సెప్టిక్ ట్యాంక్ అయితే దాంట్లో బ్యాక్టీరియా పనిచేసి ఆ సాలిడ్స్ని గాలిగా మారుస్తుంది. ఆ బ్యాక్టీరియా ఆ సాలిడ్ ఎంత సాలిడ్ అయినా కూడా కొద్దిగా మిగిలిపోతుంది తప్పితే మొత్తం కూడా గాలిగా మార్చేసి బ్యాక్టీరియా గాలిలో పంపిస్తుంది. కాబట్టి సెప్టిక్ ట్యాంక్ ఉండటం మంచిది. ఈ వరలు పోసి వేస్తే దాంట్లో బ్యాక్టీరియా పనిచేయదు. దాంట్లో ఉన్న సాలిడ్స్ అన్ని కూడా దాదాపు తగ్గకుండా అట్లాగే ఉంటాయి. తగ్గితే తగ్గొచ్చు కొద్దిగా సైజు, కానీ నిండటానికి అవకాశాలు మాత్రం మెండుగా ఉంటాయి, బాగా తొందరగా నిండిపోతుంది అది. అదే సెప్టిక్ ట్యాంక్ అయితే ఎప్పటికో నిండుతుంది, ఎప్పటికో నిండుతుంది. కానీ సెప్టిక్ ట్యాంక్లో ఉన్నది ఏంటంటే నీళ్ళు మనం ఎక్కువగా పోస్తూ ఉంటాం. సెప్టిక్ ట్యాంక్ నీళ్ళు బాగా వాడటం మంచిది. మొట్టమొదటిసారి వాడేటప్పుడు సెప్టిక్ ట్యాంక్ని పూర్తిగా నింపిన తర్వాతనే మనం వాడాలి. పూర్తిగా నింపకుండా వాడటం మొదలు పెట్టకూడదు. తర్వాత ఎప్పుడు మనం వాడినా కూడా కనీసం ఒక బకెట్ నీళ్ళని కూడా పోయకుండా ఉండకూడదు. దానివల్ల బ్యాక్టీరియా ఎప్పుడు కూడా దాంట్లో అభివృద్ధి చెంది దాన్ని గాలిగా మారుస్తూ ఉంటుంది. అయితే ఇంత నీరు మనం వాడుతున్నాం కాబట్టి ఆ నీరు ఈ సెప్టిక్ ట్యాంక్ నుంచి పొర్లిపోయే అవకాశం ఉంది. అవకాశం అంటే తప్పకుండా పొర్లిపోతుంది. దానికి పైపులు పెట్టి పక్కనే ఒక సోప్ పిట్, ఒక ఇంకుడు గుంటలాంటి చేసి దాంట్లో రాళ్ళు, బొగ్గులు, అది చెత్త చెదారం వేసి ఆ ఇంకుడు గుంటలోకి ఈ నీళ్లు పోయేటట్టు ఏర్పాటు చేస్తే ఆ ఇంకుడు గుంట ఆ నీళ్ళని పీల్చుకుంటుంది. తర్వాత ఎండకి గాలికి కూడా దాంట్లో ఉన్న తేమ ఆవిరైపోయి అది ఎప్పుడు నిండదు. ఇటు సెప్టిక్ ట్యాంకు నిండదు. సెప్టిక్ ట్యాంక్ని అలా కట్టుకోవాలి. సెప్టిక్ ట్యాంక్ కట్టుకోవడానికి చాలా పద్ధతులు ఉన్నాయి. మన వాడుకునే మనుషుల్ని బట్టి వాటి పద్ధతులు ఉంటాయి. అవి అంతగా లోతుగా చర్చించే అవసరం లేదు, కట్టుకునేటప్పుడు చర్చించుకోవడం మంచిది. ఇప్పుడు ఈ ఛానల్లో చర్చించేంత పని లేదు. పల్లెటూరులోనే సిటీలోనే కూడా కట్టుకోవచ్చు అంటారు? సిటీలో కూడా ఉండాలి సెప్టిక్ ట్యాంకులు, పల్లెటూరులో కూడా ఉండాలి. అక్కడ సిటీలో తప్పనిసరిగా ఉండాలి, పల్లెటూరులో మాత్రం ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే రోడ్డు సైడ్ కాలంలో వదులుతారు నీళ్ళని. అది మంచి పద్ధతి కాదు. మన ఇంట్లోనే సోక్ పిట్ అని ఉంటుంది, ఇంకుడు గుంట ఉంటుంది, దాంట్లోనే ఉంటే అది ఎండకి గాలికి ఎండిపోయి ఆరిపోయి పైకి పోతాయి తప్పితే మన బజార్లను మనం కలుషితం చేయవు. ఇవి వాల్ కేర్స్ అని ఈ మధ్యకాలంలో వినిపిస్తున్నాయి, వాటి వల్ల ఉన్న ప్రయోజనం ఉందంటారా? వాల్ కేర్ అంటే ఈ గోడలకి రంగులు వేస్తారు. అది చాలా తక్కువ ఖర్చుతో పోతుంది, చూడటానికి చాలా బాగుంటుంది. పెయింట్ వేసే అంత స్తోమత లేకపోతే టైల్స్ కూడా వేసుకోవచ్చు. టైల్స్ కూడా బాల్స్ వేసుకోవచ్చు. ఆ స్తోమత కూడా లేకపోతే వాల్ కేరు మంచి ఉపాయం. వాల్ కేర్ లేకుండా మరీ ఇదిగా ఉంటే మాత్రం బాగోదు. సున్నం కొట్టుకొని ఏదైనా కొట్టుకొని ఉంటే మంచిది కాదు.